ఉన్నారో వారికి మరీ మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. నేను మాట్లాడుతున్నది గవర్నమెంట్ స్కూళ్ళ గురించి కాదు. ప్రైవేట్ స్కూళ్లలో 25% పిల్లలకి తప్పకుండా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆర్టికల్ 21A ప్రకారంగా మన రాజ్యాంగంలో ఉంది. కానీ ఎన్ని ప్రైవేట్ స్కూళ్లలో 25% పిల్లలకు ఫ్రీగా విద్య చెప్తున్నారో మీరు చెప్పండి సోదరులారా. ఏ స్కూల్లో కూడా 25% ఫ్రీగా చదువు చెప్పట్లేదు. నేను కొన్ని స్కూళ్ళకు వెళ్ళి వారికి యాక్ట్ 2009 చూపించాను, దీని సంగతి ఏంటి అని. కొంతమంది అన్నారు మేము ఫ్రీగా చదువు చెప్పము అన్నారు. మరికొంతమంది అన్నారు గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివించుకోండి అన్నారు. మరికొంతమంది అన్నారు నీకు చాత అనేది చేసుకోపో అని నిరాకరించారు. మనం వారి హక్కునో భిక్షమో అడగట్లేదు, రాజ్యాంగం మనకిచ్చిన హక్కును అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి డబ్బులు దండుకుంటున్న ఈ ఎడ్యుకేషన్ మాఫియాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నేను నిర్ణయించుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఒక నోటీస్ ఇచ్చాను.